హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ శివరామ్ కృష్ణ. అండ్ మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోయేది ఏపీఎంసెట్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడు వస్తుంది, ఇంకా సీట్ అలాట్మెంట్ వచ్చాక ఏమేమి డాక్యుమెంట్స్ కాలేజీలో రిపోర్టింగ్ చేయాలి, ఎలా చేయాలి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. యాక్చువల్లీ ఇక్కడ యాజ్ పర్ షెడ్యూల్ చూసుకుంటే నిన్నటితో వెబ్ ఆప్షన్స్ అనేది అయిపోయిందనమాట 13th. సో అందరూ చేసినట్టే ఉన్నారు. వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడం అట్లాంటివి లాస్ట్ డే. సో సీట్ అలాట్మెంట్ అనేది ఇక్కడ 16th అని ఇక్కడ అఫీషియల్లో చూపించారు. ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. మ్యాక్సిమం అదే టైంకి వచ్చేయచ్చు. సో మనకు వచ్చిన కాలేజ్లో రిపోర్టింగ్ చేయాలంటే కొన్ని డాక్యుమెంట్స్ అనేవి అక్కడ వాళ్ళకి ప్రొవైడ్ ఇవ్వాలన్నమాట, మనం సెల్ఫ్ రిపోర్ట్ చేసినట్టు. సో ఆ డాక్యుమెంట్స్ ఏవేవో వన్ బై వన్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఇన్ కేస్ లేకపోతే నేను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవేంటి అంటే అలాట్మెంట్ ఆర్డర్ ఒకటి కావాలి, అది ఇంకా రాలేదు, ఆ రోజు వస్తుంది 16th. అదొకటి ప్రింట్అవుట్ తీసుకోండి. ఇంకా జాయినింగ్ రిపోర్ట్ అని ఇంకోటి ఉంటుంది అనమాట. అది కూడా ఏపీఎంసీ 2020 అఫీషియల్ వెబ్సైట్లోనే ఉంటుంది. సో జస్ట్ లాగిన్ అయ్యి మీ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ చేసిన తర్వాత యాక్సెప్ట్ మై జాయినింగ్ అనేసి ఒక బటన్ ఉంటుంది అనమాట. అది క్లిక్ చేస్తే ఒక ప్రింట్అవుట్ వస్తుంది. సో దాన్నే జాయినింగ్ రిపోర్ట్ అంటారు. ఆ రెండు తీసుకెళ్ళాలి. ఇంకా ఎంసెట్ హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డ్ అనేది తీసుకెళ్ళాలి. ర్యాంక్ కార్డ్ మనకి వెబ్సైట్లో అవైలబుల్ ఉంటుంది, అదొకటి. ప్లస్ ఇంకా ఎస్ఎస్సి 10th క్లాస్ లాంగ్ మెమో ఒకటి తీసుకెళ్ళాలి. ఇన్ కేస్ మైగ్రేషన్ సర్టిఫికేట్ ఒకటి కావాలి. ఇన్ కేస్ అంటే మీరు 10th క్లాస్ అనేది మన సిబిఎస్ఈలో చదివితేనే మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది ఒకటి కావాలన్నమాట. అండ్ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో. సో ఇప్పుడు అందరి దగ్గర ఇంకా ఒరిజినల్ ఇంటర్మీడియట్ లాంగ్ మెమో అయితే ఇంకా రాలేదు. సో షార్ట్ మెమో సరిపోతుంది. మైగ్రేషన్ సర్టిఫికేట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఇఫ్ అంటే మీరు 10+2 సిబిఎస్ఈలో చదివితే సో దానికి కూడా మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది ఒకటి కావాలి. అండ్ ఇంకో 8th వచ్చేసి ఇంటర్మీడియట్ టీసీ ఒకటి కావాలి. ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్ ఒకటి కావాలి. స్టడీ సర్టిఫికేట్ 6th to 10th కావాలి మీరు. సో ఇన్ కేస్ మీ దగ్గర 1 to 10th ఉన్నా పర్లేదు, సో యాక్సెప్టెడ్. క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి కావాలి. అంటే మ్యాక్సిమం క్యాస్ట్ సర్టిఫికేట్ అందరికి కావాలి ఎక్సెప్ట్ ఓసీ. మీ దగ్గర ఓసీ వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నా పర్లేదు, తీసుకెళ్ళండి. ఇంకోటి రేషన్ కార్డ్ కావాలన్నమాట. రేషన్ కార్డ్ ఒకటి, రేషన్ కార్డ్ జిరాక్స్, అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఆ రెండిట్లో ఒకటి ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. సో ఎందుకంటే మనం ఏపీఎంసెట్ అప్లై చేసేటప్పుడు మొన్న వెరిఫికేషన్లో కూడా ఎవరైతే ఇన్కమ్ బిలో 2.5 lakhs ఎవరైతే పెడతారో వాళ్ళకే ఫీజు రియంబర్స్మెంట్ అనేది వస్తుందన్నమాట. సో దానికి ప్రూఫ్ కోసమే రేషన్ కార్డ్ ఆర్ ఇన్కమ్ సర్టిఫికేట్ జిరాక్స్ అనేది ఒకటి తీసుకెళ్ళాలి. ఆధార్ కార్డ్ జిరాక్స్ ఒకటి తీసుకెళ్ళండి మీదే. అండ్ మీకు ఇన్ కేస్ ఎనీ అదర్ కేటగిరీస్లో మీరు సీట్ అలాట్మెంట్ మీకు జరిగితే సో ఆ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలన్నమాట. లైక్ కొంతమంది ఎన్సీసీ ఉంటుంది, స్పోర్ట్స్ ఉంటుంది, క్యాప్ ఉంటుంది, పిహెచ్ ఉంటుంది, అటువంటి కేటగిరీకి కూడా సంబంధించిన సీట్స్ కూడా ఉంటాయి. సో ఇన్ కేస్ మీకు వాటిలలో ఏదన్నా వస్తే ఆ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలి. ఎకనామికల్ వీకర్ సెక్షన్ అంటే ఈడబ్ల్యూఎస్ అనమాట. ఓసీ వాళ్ళకి ఓన్లీ అప్లికబుల్ అండి ఇది ఈడబ్ల్యూఎస్ అనేది. సో ఇన్ కేసు మీరు కౌన్సిలింగ్లో సీట్ అలాట్మెంట్ పెట్టుకునేటప్పుడు ఇన్ కేస్ మీరు పెట్టుకుని ఉంటే ఈడబ్ల్యూఎస్ అని డాక్యుమెంట్స్ వెరిఫికేషన్లో సో తీసుకెళ్ళండి, లేదంటే అవసరం లేదు. ఓన్లీ ఫర్ ఓసీనే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది కావాలి. అది కూడా మ్యాండేటరీ ఏం కాదు, ఎవరైతే ఎక్స్ట్రా 10% రిజర్వేషన్ కావాలనుకుంటారో వాళ్ళు మాత్రమే. సో ఇంకా మీవి 6 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కావాలండి. 6 పాస్పోర్ట్ సైజ్ తీసుకెళ్ళండి. సో ఈ 16 సర్టిఫికేట్స్ ఉంటే సరిపోతుంది మన దగ్గర సీట్ అలాట్మెంట్కి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ ఏం చేస్తారంటే సీట్ అలాట్మెంట్ రాగానే వచ్చాక వెళ్ళి రిపోర్ట్ చేయండి. ఇక్కడ ఇచ్చిన ఆన్ టైంలోనే ఇక్కడ మనం వెబ్సైట్లో చూసుకుంటే సెల్ఫ్ రిపోర్టింగ్ ఫ్రమ్ కాలేజ్ 17/7/2024 to 22/7/2024 ఇచ్చారు. ఒక 5 days ఇచ్చారు. సో మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజ్ నచ్చినా నచ్చకపోయినా ఫస్ట్ అనేది సీట్ అనేది అక్కడికి వెళ్ళి సెల్ఫ్ రిపోర్ట్ అయితే చేసిరండి. ఎందుకంటే సెకండ్ కౌన్సిలింగ్లో మీకు నచ్చకపోతే ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజ్ సీట్ అనేది మీ సెకండ్ కౌన్సిలింగ్లో మార్చుకోవచ్చు. మీరు అప్పుడు సెకండ్ కౌన్సిలింగ్ అప్లై చేయండి. మీకు నచ్చినా నచ్చకపోయినా
ఫస్ట్ కౌన్సిలింగ్‌లో వచ్చిన కాలేజ్ అయితే రిపోర్ట్ చేసి రండి. ఎందుకంటే సెకండ్ కౌన్సిలింగ్‌లో ఇన్‌కేస్ మనకి కాలేజ్ ఏమీ ఏమీ రాకపోతే మనకు ఫస్ట్ కౌన్సిలింగ్‌లో వచ్చిందన్న ఉంటది. సో, అందుకే అందరూ తప్పకుండా వెళ్లి సెల్ఫ్ రిపోర్ట్ చేసి రండి. వెళ్ళేటప్పుడు ఆ డాక్యుమెంట్స్ ఒకసారి అన్నీ క్రాస్ చెక్ చేసుకొని తీసుకెళ్ళండి. సో, ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ అఫీషియల్ వెబ్‌సైట్‌లో మెయిన్ ఇక్కడ చూస్తే స్క్రోల్ బార్‌లో సీఆర్ఐటీ కాలేజ్ అని ఇచ్చారండి. ఇది అనంతపూర్‌లో ఉంటుంది. సో, అది ఇంతకుముందు కోఎడ్ అనేది ఉంటది. ఇప్పుడు అంతా ఓన్లీ గర్ల్స్‌నే తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో, కొన్ని సెల్ఫ్ సపోర్టింగ్ కాలేజ్ అనేది ఒకటుందనమాట. ఇక్కడ జేఎన్‌టీకేసీఎస్ఎస్ అని చెప్పి. దానికి మాత్రం మనకి ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అనేది రాదనమాట. ఇన్‌కేస్ మనం ఇన్‌కమ్ సర్టిఫికేట్ పెట్టినా గాని,